ఒపీనియన్ చెప్పాలంటే గ్రామర్ అవసరం లేదు. ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ కాన్ఫిడెంట్లీ. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, క్వశ్చన్స్ అడుగుతున్నాం, కన్వర్సేషన్ కంటిన్యూ చేస్తున్నాం. బట్ వన్ బిగ్ థింగ్ ఈజ్ స్టిల్ మిస్సింగ్. దట్ ఈజ్ యువర్ ఒపీనియన్. మెనీ పీపుల్ కెన్ స్పీక్ ఇంగ్లీష్, బట్ వెరీ ఫ్యూ express what they think. Why? Grammar fear, sentence structure fear, wrong అయితే అనే ఒక fear. Today, day 12, you will learn how to share opinions simply, sound confident and mature, speak without overthinking. Why opinions are important? Opinion means what you think, what you feel, what you believe. మీరేం థింక్ చేస్తున్నారు, మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీరు ఏం బిలీవ్ చేస్తున్నారు. వితౌట్ ఒపీనియన్ కన్వర్సేషన్ ఫ్లాట్గా ఉంటుంది. సో విత్ ఒపీనియన్ పీపుల్ లిసన్. జనాలు వింటారు. ఒపీనియన్తో, మన ఒపీనియన్తో చెప్తుంటే పీపుల్ విల్ లిసన్. అండ్ గుడ్ న్యూస్ ఈజ్ ఒపీనియన్ don't need grammar, they need clarity. మన ఒపీనియన్ చెప్పేటప్పుడు గ్రామర్ ఎవరు చూడరు, they need clarity. So keep it in mind, opinion don't need grammar, they need clarity. Opinion starters, use these blocks. Opinion starters, మనము ఈ స్టార్టర్ని యూజ్ చేసి మన ఒపీనియన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఒపీనియన్ చెప్పాలంటే ఏ రకంగా మనం ఏ బ్లాక్స్ యూజ్ చేసి ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ థింక్, ఐ ఫీల్, ఐ బిలీవ్, ఫర్ మీ, ఇన్ మై వ్యూ. ఈ స్టార్టర్స్ యూజ్ చేసి మన ఒపీనియన్ని చెప్పడానికి స్టార్ట్ చేయొచ్చు. గ్రామర్ చెక్ అక్కర్లేదు, జస్ట్ స్టార్ట్ స్పీకింగ్. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ చూద్దాం. రిపీట్ ఆఫ్టర్ మీ. I think it's good. I think it's good. I feel it's useful. I feel it's useful. I believe practice helps. I believe practice helps. For me, English is important. For me, English is important. In my view, consistency matters. In my view, consistency matters. Simple English, strong meaning. ఇప్పుడు మన డైలీ లైఫ్ ఒపీనియన్స్ చూద్దాం. మన వర్క్లో, ఆఫీస్లో ఎలా మన ఒపీనియన్ చెప్పాలో ఇప్పుడు చూద్దాం. I think this works. I think this works. I feel deadline is tight. I feel deadline is tight. In my view, this is better. In my view, this is better. For me, quality matters. For me, quality matters. ఇక్కడ ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి చేద్దాం. పర్సనల్ లైఫ్లో మన ఒపీనియన్ని ఎలా చెప్పాలో, ఎలా స్టార్ట్ చేయాలో కొన్ని సెంటెన్స్ చూద్దాం. I think it's okay. I think it's okay. I feel relaxed now. I feel relaxed now. For me, family comes first. For me, family comes first. I believe time is important. I believe time is important. ఇప్పుడు ఇంగ్లీష్ లెర్నింగ్లో చూద్దాం. I think practice helps. I think practice helps. I feel speaking daily works. I feel speaking daily works. In my view, grammar can wait. In my view, grammar can wait. I believe confidence grows slowly. I believe confidence grows slowly. Opinion సింపుల్గా చెప్పండి. No explanation is needed always.
ఇప్పుడు అగ్రీయింగ్ డిసగ్రీయింగ్ గురించి మనం మాట్లాడదాం. నౌ రియల్ లైఫ్ ఒపీనియన్స్ నీడ్ అగ్రిమెంట్ అండ్ డిసగ్రిమెంట్. ఏదైనా మనం ఒపీనియన్ చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు అగ్రి చేస్తారా లేదా, మన ఒపీనియన్ చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు అగ్రి చేస్తారా లేదా, లేదంటే వేరే వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు మనం అగ్రి చేస్తామా లేదా. సో అగ్రి చేస్తే ఎలా చెప్పాలి, డిసగ్రీ చేస్తే ఎలా చెప్పాలి పొలైట్గా అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఎవరైనా ఒపీనియన్ చెప్పినప్పుడు ఏదైనా మూవీ గురించి కానీ లేదా సంథింగ్ ఎల్స్ ఏదైనా ఒపీనియన్ చెప్పినప్పుడు మనము దానికి సమాధానంగా ఎస్ ఐ అగ్రీ అని చెప్పొచ్చు, ఐ అగ్రీ అని చెప్పొచ్చు. లేదు అంటే ఎస్ ట్రూ, ఎస్ ట్రూ, అవును నిజము, నువ్వు చెప్పింది నిజమే, ఎగ్జాక్ట్లీ, అది ఎగ్జాక్ట్లీ అని మనం వాడచ్చు. దట్స్ రైట్, దట్స్ రైట్. ఈ రకంగా మనము అగ్రి అయినప్పుడు ఎదుటి వాళ్ళతో ఈ రకంగా సమాధానము చెప్పొచ్చు. ఒకవేళ మనం వాళ్ళతో డిసగ్రీ అయ్యాము అంటే వాళ్ళ ఒపీనియన్ని మనకు నచ్చట్లేదు, మనము రిజెక్ట్ చేస్తున్నాము, దాన్ని పొలైట్గా ఎలా చెప్పాలో చూద్దాం. ఐ డోంట్ థింక్ సో అంటే ఇక్కడ మీరు ఒపీనియన్ ఏదో చెప్పారో నేను అలా అనుకోవట్లేదు, ఐ డోంట్ థింక్ సో అని చెప్పొచ్చు. సింపుల్గా మనము దాన్ని డిసగ్రీ చేసినట్టు. నాట్ షూర్ అంటే మీరు చెప్పింది కరెక్టో కాదో, ఐఎమ్ నాట్ షూర్. మేబీ నాట్, చెప్పింది కరెక్ట్ అవ్వకపోవచ్చు, మేబీ నాట్. ఐ ఫీల్ డిఫరెంట్, ఐ ఫీల్ డిఫరెంట్ అంటే మీరు చెప్పేదానికి నేను డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాను. ఈ రకంగా పొలైట్గా మనము నో అని చెప్పొచ్చు. వాళ్ళ ఒపీనియన్ని మనము ఒప్పుకోలేదు అని కూడా మనము పొలైట్గా ఈ సెంటెన్సెస్ స్మాల్ సెంటెన్స్ యూజ్ చేసి మనము చెప్పొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ అగ్రీ, ప్రాక్టీస్ హెల్ప్స్. ఐ అగ్రీ, ప్రాక్టీస్ హెల్ప్స్. నాట్ షూర్, నీడ్ టైం. నాట్ షూర్, నీడ్ టైం. ఐ ఫీల్ డిఫరెంట్, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఐ ఫీల్ డిఫరెంట్, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మేబీ నాట్, లెట్స్ ట్రై లేటర్. మేబీ నాట్, లెట్స్ ట్రై లేటర్. ఈ ఆన్సర్స్ అనేది మనకు చాలా వాటికి యూజ్ అవుతాయి. నో ఆర్గ్యుమెంట్, కామ్ ఇంగ్లీష్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. కామన్ ఫియర్స్ అండ్ రియాలిటీ. ఫియర్ నెంబర్ 1, మై ఒపీనియన్ ఇంగ్లీష్ రాంగ్ అవుతుంది. నా ఒపీనియన్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్ కరెక్ట్గా ఉండదు. ఒపీనియన్ క్లారిటీ కంటే గ్రామర్ పెద్దదే కాదు. మన క్లారిటీగా ఒపీనియన్ చెప్పడం అనేది ఇంపార్టెంట్, గ్రామర్ అక్యురసీ ఇంపార్టెంట్ కాదు. ఫియర్ నెంబర్ 2, పీపుల్ జడ్జ్ మీ, పీపుల్ రెస్పెక్ట్ హానెస్టీ. ఫియర్ నెంబర్ 3, ఐ నీడ్ పర్ఫెక్ట్ సెంటెన్స్. పర్ఫెక్ట్ థాట్ అనేది పర్ఫెక్ట్ సెంటెన్స్ కంటే ఎక్కువే. సో థాట్ వచ్చినప్పుడు మీరు ఆగకుండా గ్రామర్ గురించి థింక్ చేయకుండా భయపడకుండా మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. డేచువల్ రూల్స్. యూజ్ ఒపీనియన్ స్టార్టర్స్. మీరు ఒపీనియన్ స్టార్టర్స్ని యూజ్ చేయండి. స్పీక్ కాన్ఫిడెంట్లీ. కాన్ఫిడెంట్గా మాట్లాడండి. స్పీక్ కాన్ఫిడెంట్లీ. నో గ్రామర్ థింకింగ్. గ్రామర్ థింక్ చేయకుండా చాలా ఫాస్ట్గా మీరు మీ ఒపీనియన్ని చెప్పండి. ఐ థింక్, ఐ ఫీల్, ఐ బిలీవ్, ఫర్ మీ ఇలాంటివన్నీ యూజ్ చేసి మీరు ఈ ర్యాపిడ్ ఫైర్లో మీరు ఆన్సర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఆన్సర్ అలౌడ్. ఆన్సర్ చేయండి, ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయండి. కామెంట్లో కామెంట్ చేయండి. లర్నింగ్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్. లర్నింగ్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్. ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. గ్రామర్ ఫస్ట్. గ్రామర్ ఫస్ట్ అంటే గ్రామర్ ఫస్టా? ఇంగ్లీష్ నేర్చుకోవడంలో గ్రామర్ ఫస్ట్ వస్తుందా? డైలీ ప్రాక్టీస్ యూజ్ఫుల్. డైలీ ప్రాక్టీస్ యూజ్ఫుల్. రైట్ యువర్ ఒపీనియన్స్ ఇన్ కామెంట్ బాక్స్. ఆన్లైన్ లెర్నింగ్ హెల్ప్ఫుల్. ఆన్లైన్ లెర్నింగ్ హెల్ప్ఫుల్. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దీనివల్ల మీకు స్టార్టర్స్ ఎలా యూజ్ చేయాలన్నా కూడా ఈజీగా అర్థమవుతుంది. రిపీట్ స్లోలీ. మై ఒపీనియన్ మ్యాటర్స్. సింపుల్ ఇంగ్లీష్ ఈజ్ ఎనఫ్. కాన్ఫిడెన్స్ క్రియేట్స్ ఫ్లూయెన్సీ. Confidence creates fluency. This makes you bold speaker. Day 12 task. Share 3 opinions today. Use simple English only. Comment in comment box.
Comment below day 12 done. Tomorrow day 13 giving reasons and explanations without grammar. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, keep learning, keep practicing, keep growing.